హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మౌనిక ఎంప్లాయీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ముఖ చిత్రం గురించి తెలుసుకుందాం. ముఖ చిత్రం బిందు మాధవి గురించి. భోజనం అయ్యి ఈజీ చైర్లో రిలాక్స్ అవుతున్న హేమచంద్ర ఫోన్ రింగ్కి లేచారు. ఆ ఫోన్ మాట్లాడినప్పటి నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాడు. అన్యామస్కంగా తనలో తాను ఎందుకెలా జరిగింది, వారి ఇష్టాన్ని తామిద్దరు కాదనలేదే అనుకుంటూ కాలు కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్న భర్తను చూసిన కళ్యాణి, ఏమైందండి, ఎందుకలా ఉన్నాడు, మీ ఫోన్ ఎవరి దగ్గర నుంచి, వాళ్ళేం మాట్లాడేటేమిటి, అంతగా ఆందోళన పడుతున్నాడని అడిగింది. సాగర్ విడాకులకి అప్లై చేస్తాడట. ఇందాక సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి వచ్చిన ఫోన్ సారాంశం ఇదే విన్నాను, అదే అన్నాడు. ఆయనకలా తెలిసింది అంది ముఖం అసహనంగా పెట్టి. సుబ్రహ్మణ్యం కొడుకు మన వారి ఫ్రెండ్స్ కదా, వాడితో చెప్పాడదా. ఆయన వీడికేం తీపడం కావాలని కోరి చేసుకున్నాడు కదా. జీవితం అంటే 4 రోజులు వేసుకొని నచ్చలేదని అవతల వాడేసే శ్రద్ధ కాదు, అంతే తేలికగా తీసుకునే విషయమో కాదు. వారు ఆ అమ్మాయిని మనకి చూపించి ఆ అమ్మాయిని తప్ప ఇంకొకరిని చేసుకోను అని కరాంకరిగా చెప్పినట్టు 1కి 2 సార్లు ఆలోచించు. ఒకసారి చేసుకున్నాక కష్టమైన సుఖమైన చివరి దాకా వాళ్ళతో సర్దుకు బతకడం నేర్చుకోవాలి అని మనిద్దరం చెప్పాం. ఆ అమ్మాయి నా కొలీగ్, 4 ఏళ్ల నుంచి చూస్తున్నాను. అన్ని విషయాలు నాకు తగిన వ్యక్తి, తన వేషభాషలు, మాట తీరు అని నాకు నచ్చాయి. అన్నిటికంటే ఎక్కువగా ఒకే లైన్ ఆఫ్ వర్క్లో ఉన్నాం. జీతాలు ఇంచుమించు ఒకటి. ఇద్దరం ఎన్నో విషయాలు షేర్ చేసుకోవచ్చు అని బోడి కబుర్లు చెప్పారు. ఇప్పుడు అన్నీ ఏమయ్యాయ్యా? అయ్యో తల్లిదండ్రులు, ఇంత ముఖ్యమైన విషయం మనకి చెప్పకుండా ఎవరో చెబితే వాళ్ళు వచ్చి మనకి చెప్పటం ఏమిటి అన్నారు. ముఖాన గంటకి పెట్టుకొని హేమచంద్రకి గత సంవత్సరం కాలం ముందు లాగా తిరిగింది. ఒక సెలవు రోజు మధ్యాహ్నం, అమ్మో నాన్నగారు, మీరిద్దరు చాలా ఇలా కూర్చోండి, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అమ్మ ఎప్పటి నుంచో నా పెళ్లి గురించి కంగారు పడుతుంది. మా ఆఫీస్లో పనిచేసే అమ్మాయి నా కొలీగ్ దివ్య నాకు బాగా నచ్చింది. తనైతే అన్నీ అలాగే ఆలోచిస్తుంది. అమ్మ, నువ్వు తన డ్రెస్సింగ్ చూస్తే అమ్మాయి అంటే ఇలా ఉండాలి అంటావు. అన్ని కొనాల్లోనూ తమ నాకు బాగా మ్యాచ్ అయ్యే అమ్మాయి అని ఒకసారి ఆగి తల్లిదండ్రుల మొహాల్లోకి వాళ్ళ హావభావాలు ఎలా ఉన్నాయో అని చూశారు సాగర్. పెళ్ళి అనేది అట్ట మీదే బొమ్మ చూసి చదవడానికి చేతిలోకి తీసుకునే పుస్తకం లాంటిది కాదు. పై విషయాలు చూసి నిర్ణయించుకునేది కాదు. నువ్వు 4 ఏళ్ళు కలిసి పనిచేసిన 5 ఏళ్ళ పక్క ఇళ్లలో ఉన్న వాళ్ళ గురించి పూర్తిగా తెలుసు అనుకోవటం భ్రమ. మన ఇంటికొచ్చి మనతో కలిసి బతకడం మొదలు పెడితే కానీ వాళ్ళ అసలు స్వభావం మనకి తెలియదు. పైగా ఒకచోట కలిసి పనిచేస్తున్నప్పుడు ఎవరు తమ సహజ లక్షణాలను బయటికి ప్రదర్శించరు. తమ బలహీనతలు ఇతరులకి తెలియకుండా జాగ్రత్త పడతారు. నిర్ణయం తీసుకునే ముందు 1కి 4 సార్లు ఆలోచించు అన్నారు. హేమచంద్ర కళ్యాణి ముక్త కంటతో పిల్లలు సుఖంగా ఉండటం ముఖ్యం అన్నీ నమ్మే తల్లిదండ్రుల వల్ల కొడుకు అంత నమ్మకంగా చెప్పిన తర్వాత సాగర్ ఇష్టప్రకారమే దివ్యలకి దగ్గర నుండి పెళ్లి జరిపించారు. సాగర్ ఉద్యోగం బెంగళూరులో, దివ్య ఉద్యోగం కూడా అక్కడే అవడంతో కొత్త ఆశలతో కొత్త ఇంట్లోకి, కొత్త కాపురంలోకి అడుగుపెట్టారు. ఇరుప్రక్కల తల్లిదండ్రులు వచ్చి చెడు 1 వారం రోజులు ఉండి పిల్లలకి అవసరమైన ఏకాంతం ఇస్తూ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. 6 నెలల కాలం కొండల నీటిలాగా తీయగా పిల్లల కాపురం సాగుతున్నదని ఇరుపక్కల తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు. ఇంకొక 6 నెలల వాళ్ళ ప్రాజెక్టు వర్కులతో బిజీగా గడిచింది. సాగర్ దగ్గర నుంచి శుభవార్త వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. ఇంతలో పిడుగు లాంటి ఈ విడాకుల వార్త విని కళ్యాణి దంపతులు తల్లడిల్లిపోయారు. దివ్య తల్లిదండ్రులకి ఈ విషయం తెలుసులో లేదో అసలు వాళ్ళతో ఎలా మాట్లాడాలో అర్థం కాక తలలు పట్టుకొని కూర్చున్నారు. ఇంతలో సాగరే ఫోన్ చేశారు. అమ్మ, రేపు నేను హైదరాబాద్ వస్తున్నాను. నీతో నాన్నగారితో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అన్నాడు. దివ్య కూడా వస్తుందా అని అడిగింది కళ్యాణి. మనసులోని సందేహం తీర్చుకోవడానికి, లేదమ్మా నేను ఒక్కనే వస్తున్నాను అని వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశారు.
కళ్యాణి దంపతులకి ఆ రాత్రి అన్నం సహించలేదు. కంటి నిండా నిద్రపోలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవాడుతుందా అని ఎదురు చూపులతో గడిపారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ తినాలనించక కాఫీ మాత్రం తాగి కొడుకు రాకపోసం ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 12ంటికి వచ్చిన కొడుకుతో ఏమైందిరా, ఎందుకంటే హఠాత్తుగా వచ్చావు, ముఖ్యమైన విషయం అన్నావు, నువ్వు ఫోన్లో చెప్పొచ్చు కదా, వర్కింగ్ డే రోజు పరిగెట్టుకొచ్చేంత అర్జెంట్ విషయాలు ఏముంటాయి అంటే మీ ఇద్దరి ఆరోగ్యాలు బాగానే ఉన్నాయా, అసలు తిళ్ళు తింటున్నారా, ఆఫీస్ వర్క్, టార్గెట్స్, ప్రాజెక్ట్స్, లంచింగ్ అంటూ ల్యాప్టాప్లకి ఆదుకుపోతున్నావా, ఉద్యోగాల్లో సమస్యలు లేవు కదా అన్నారు. ఇద్దరు ఏమీ తెలియనట్టు అమ్మ ముందు అన్నం పెట్టు, నీ చేతి వంట తిని ఎన్నాళ్ళయిందో, భోజనం అయ్యాక మాట్లాడతాను, రుచికరమైన భోజనానికి మొహం వాచినట్టుంది అన్నాడు సాగర్. అక్కడున్న న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకుని బ్రేక్ఫాస్ట్ తినే మూడు లేక ఏం తినకుండా ఉదయం నుంచి కొడుకు కోసం ఎదురు చూస్తున్న కళ్యాణికి ఒక్కసారిగా ఆకలి గుర్తొచ్చింది. గబగబా వెళ్ళి కొడుకు ఇష్టమైన వంట చేసే భోజనానికి పిలిచింది. కొడుకేం చెబుతాడు అనే అదొద్దతో వాళ్ళు సంభాషణ ఎలా ప్రారంభించాలా అనే సందేహంతో సాగర్ డైనింగ్ టేబుల్ దగ్గర నిశ్శబ్దంగా అన్నం తినే పనిలో పడ్డాడు. హాల్లోకి వచ్చిన తల్లిదండ్రుల్ని కూర్చోబెట్టి, అమ్మా నాన్న ప్రశాంతంగా వినండి, నేను దివ్య విడిపోవాలని నిర్ణయించుకున్నాను అన్నాడు దీర్ఘ విశ్వాసం తీసుకుంటూ. అంత పరిస్థితి ఏమొచ్చింది, ఇద్దరు ఇష్టపడే అని ఆలోచించి పెళ్లి చేసుకున్నాడు కదా, తనకి అసలు ఏం పని రాదమ్మా, వంట కూడా రాదు, చేయాలన్న ఆసక్తి లేదు, రోజు స్విగ్గీలో ఏదో ఒకటి తెప్పించుకుంటూ తింటుంది, ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది, మధ్యలో పిలిస్తే నన్ను ఒక విలన్ లాగా చూస్తుంది, తన వర్క్ టార్గెట్స్ తన ఫ్రెండ్స్ తప్ప నేనంటూ ఒక వ్యక్తిని తన జీవితంలో ఉన్నట్టే అనుకోవద్దు, నాతో ఏకాంతం బెడ్ షేరింగ్ ఎప్పుడో తప్ప ఇష్టపడదు, తనని దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నిస్తే చిరాగ్గా మొహం పెడుతుంది, పోనీ తనని ఆ మూడ్లోకి తీసుకెళ్దామని వీకెండ్స్లో సరదాగా ఏ పార్కు వెళ్దామంటే నువ్వు అడగగానే నీ వెంటపడి వచ్చేయాలా, నాకు ఇవాళ మూడ్ లేదు అంటుంది, నేను బాగా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు బోర్ కొడుతుంది, అలా ఔటింగ్కి వెళ్దామని గొడవ చేస్తుంది, తను కూడా ఉద్యోగం చేస్తుంది, అందులో ఉండే కష్ట సుఖాలు తనకి తెలుసు, ఆయన తన మాటను సాగాలనే పంతం అని ఆగాడు. ఇవి మర్చివి కొన్ని అన్నట్టు ఫ్రెండ్స్తో స్టార్టింగ్లో నా గురించి ఏం చెబుతుంది ఏమో, నన్ను కలిసినప్పుడు వాళ్ళు సైగలు చేసుకుంటూ నా వంక చూసి నవ్వుకుంటూ ఉంటారు. కొడుకు చెప్పింది విని తల పంకించింది కళ్యాణి. మేము మీకే ముందే చెప్పాం, పెళ్ళి అంటే పై మడుగులు చూసి నిర్ణయాలు తీసుకోకూడదు, అనేక విషయాలు ఆలోచించాలి అని నీకు గుర్తుందా, చిన్నప్పుడు మనం ఇంట్లో తెప్పించే వారపత్రిక కవర్ మీద బొమ్మ చూసి నువ్వు ఒక రకంగా బామ్మ ఇంకొక రకంగా మొహాలు పెట్టేవాళ్ళు, దేవుడి బొమ్మ వేస్తే ఆవిడ సంతోషపడేది, సినిమా హీరోయిన్ల బొమ్మ వేస్తే నీకు నచ్చేది, అందులో డాక్టర్ సలహాల దగ్గర నుంచి వంటల కథలు, సినిమా కబుర్లు, రాజకీయాలు, గ్రహ బలము, పజిల్స్, వల్ల మీకు ఇద్దరికి ఇష్టమైన అంశాలు నచ్చని శీర్షికలు కూడా ఉండేవి. పుస్తకం తెలిసి చదివితేనే అది కదా అని తెలుస్తాయి అనేదాన్ని. వైవాహిక జీవితం మాటకొస్తే ఎవరితోనైనా కొత్తగా ఏర్పడే పరిచయం ఒక పుస్తకం లాంటిది. పుస్తకం అట్టను బట్టి ఎలా ఒక నిర్ణయాన్ని రాకూడదు, పై విషయాలు చూసే జీవితంలో ముఖ్యమైన సందర్భాల్లో త్వరపడి ఒక నిర్ణయానికి రాకూడదు అంది కళ్యాణి. కొడుకు మొహంలో ఫీలింగ్స్ కోసం చూస్తూ సాగర్ 2 నిమిషాలు ఏమీ మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నట్లుగా తల వంచుకొని మౌనంగా కూర్చున్నారు. తర్వాత తల ఎత్తి తల్లి వైపు చూస్తూ, అమ్మ నీకు నాన్నగారు ఎప్పుడు గొడవలు జరగలేదా, ఎలా మేనేజ్ చేసేవాళ్ళు, మీరిద్దరు గొడవ పడటం నేను చూడలేదు కదన్నారు. నేను కాలేజీలో చదివేటప్పుడు మన సీత ఆంటీ వాళ్ళ వివాహం స్వర్ణోత్సవం అని వాళ్ళు గ్రాండ్గా పార్టీ కూడా ఇచ్చారు, నాకు బాగా గుర్తుంది, అసలు పూర్వం అన్నని వీళ్ళు ఎలా కలిసి ఉండేవారు అన్నాడు మళ్ళీ. కళ్యాణి గొంతు సవరించుకొని, చూడు పండు, ఈ తరం పిల్లలు పెళ్ళి అంటే సర్దుబాటు అనుకోవట్లేదు, అసలు ఆ మాటకు వస్తే జీవితం అంతా ఒకరితో సర్దుకునే బతకాలి, ఎందుకంటే ఏ ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు, సమర్థతలు ఒకే విధంగా ఉండవు. నా పెళ్ళికి నాకు 19 ఏళ్ళు, డిగ్రీ పూర్తయింది, ఉద్యోగం చేయట్లేదు, ఆ కాలం ప్రమాణాలను బట్టి అమ్మా నాన్న వాళ్ళు నాకు పెళ్లి చేశారు. పెళ్లికి కుటుంబ నేపథ్యం చూసేవారు, వాళ్ళ ఇంట్లో ఏమైనా దీర్ఘకాల రోగాలు ఉన్నాయా అని తెలుసుకునేవారు, ఇంట్లో పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారేమో అని వాకబు చేసేవారు, పిల్లలు పుట్టకపోతే తమ వంశం
కొనసాగదని భయపడేవాళ్ళు. పెళ్లి అంటే రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధం ఎలాంటి మానసిక శారీరక ఆరోగ్య సమస్యలున్నా ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు. డబ్బు సంపాదన ఉద్యోగపు హోదాలకి తక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు. నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు మనం పై ఫ్లాట్లో ఉండే ఒక డాక్టర్ అంకుల్ గుర్తున్నారా? నీకు తెలుసో తెలియదు, ఆ ఆంటీ పెద్దగా చదువుకోలేదు. ఆయన అంకుల్ ఏ అభ్యంతరం లేకుండా ఆ ఆంటీని చేసుకున్నారు. ఇప్పటికీ వాళ్ళు ఎంత ఆనందంగా కలిసి ఉంటున్నారో. ఈరోజు రాత్రి వాళ్ళ అమ్మాయి పెళ్లి వాళ్ళిద్దరి మధ్యలో చదువు లేకపోవడం అనేది ఒక సమస్య ఆ రోజుల్లో ఎక్కువగా తెలిసిన వాళ్ళు, బంధువులు, మిత్రుల్లో సంబంధాలు చెబితే పెద్దలు కుదిర్చి వివాహాలు ఉండేవి. వధువరులకి పూర్వం పరిచయం ఉండేది కాదు. పెళ్ళయ్యాక ఒక కుటుంబం గురించి ఇంకొకరు వ్యక్తిగతంగా ఒక గురించి మరొకరు తెలుసుకునేవాడు. ఆ క్రమంలో కొంతకాలం గడిచిపోయేది. కొత్తగా పరిచయం అయిన భాగస్వామిని మెప్పించడానికి ఇద్దరు తాపత్రయపడేవాళ్ళు. వారిద్దరికి పెద్దలు గమనిస్తూ ఉండేవారు. ఎప్పుడైనా కొంచెం పొరపాట్లు వచ్చే సూచనలు కలిస్తే సర్ది చెప్పి రాజీ కూర్చేవారు. పెళ్ళయ్యేటప్పటికి నాకు వంట రాదు, మేము వేరే కాపురం పెట్టినప్పుడు తరచుగా కూర మార్చేయటం, పాలు పొంగేయటం చేసేదాన్ని. నాన్నగారు పోనీలో బంగారం ఏదో వెరైటీ అనుకో, ఇప్పడం లోపం జరిగింది గుర్తుపెట్టుకుంటే రేపు అలా చేయకుండా ఉంటే సరి, కొన్నాళ్ళకి ఇదే సరిగా చేయడం తెలుస్తుంది. అభ్యాసం కూర్చు విద్య అన్న పెద్దలు. కొన్నాళ్ళయ్యాక ఇవన్నీ తెలుసుకుంటే భలే సరదాగా ఉంది, మనమే నవ్వుకుంటాం అనేవారు. ఎప్పుడు విసుక్కోలేదు. మా అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ చెప్పి ఎప్పుడు నన్ను హేళన చేయలేదు. పెళ్ళైన కొన్నాళ్ళ తర్వాత నేను ఉద్యోగంలో చేరాను. అప్పటికి నాకు ఇల్లు ఎలా నిర్వహించుకోవాలో తెలిసింది. ఈలోపు ఇంట్లోకి అన్నీ నాకు పువ్వులు, చీరలతో సహా నాన్నగారు సమకూర్చేవారు. ఇతర ఆడపిల్లలు ఆర్థిక స్వాతంత్రం కావాలని ఉద్యోగాల్లో చేరగానే పెళ్లి చేసుకుంటున్నారు. డ్రైవింగ్ నేర్చుకుని స్కూటర్లో కారు కొనుక్కుంటున్నారు. ఏ విషయానికి ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. పెళ్లి నాటిగా ఇరువురు జీవితంతో ప్రతి విషయం కూడా మీద స్పష్టమైన అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ఒక రకంగా ఆ అభిప్రాయాలను నిర్దిష్టంగా పిచ్చిగా ఉన్నట్టున్నాయి. అవసరమైనప్పుడు తమ అభిప్రాయాలు మార్చుకోవడానికి కానీ సర్దుకుపోవడానికి కానీ మా ఇద్దరిలో ఎవరు ఇష్టపడట్లేదు. కుటుంబ పద్ధతులు, వ్యక్తిగత అలవాట్లు, మనస్తత్వాలు ఏవి చూసుకోకుండా రూపం చూసి నచ్చిందని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎవరు దేనికై రాజీ పడట్లేదు. ఒక రకంగా అది కూడా సమస్యలకి దారి తీస్తుందేమో అనిపిస్తుంది. జీవితం ఎక్కువ కాలం హాయిగా సాగాలంటే ముందు భార్యాభర్తల మధ్య స్నేహం అనేది ముఖ్యం. ఇప్పుడు మీరు కుదుర్చుని చేసుకుంటున్న పెళ్ళిళ్ళలో ఇద్దరి మధ్య కాస్తైన కొత్తదనం అంటూ ఉండట్లేదు. మెల్లగా స్నేహం ఏర్పడి ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనే విషయానికి ఆస్కారం ఉండట్లేదు. వివాహ బంధంలోకి ప్రవేశించేటప్పటికే ఒకరినొకరు ఒకడై వసై అని పిలుచుకొని చనువు ఉంటుంది. మితిమీరిన ఆ చనువు మీరు అనుబంధానికి బదులు లెక్క తెలియనంతని పెంచుతుంది. ఎవరి మీద డబ్బు కోసం ఆధారపడక్కర్లేదు. దానివల్ల ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని ధోరణి పెరుగుతుంది. అక్కడి నుంచి మాట అనుకోవడం, కనీసం మర్యాదను కూడా వదిలేసి నోటికి ఎంత వస్తే అంత తిట్టుకోవడం జరుగుతుంది. మా రోజుల్లో పెద్దవాళ్ళ ముందు కొన్ని మాటలు వాడకూడదు అనే సభ్యత పాటించేవాళ్ళం. అందుకే ఎంత కోపం వచ్చినా హద్దు దాటేవాళ్ళం కాదు. ఒకవేళ పరిస్థితి అదుపు తప్పుతుంది అని పెద్దలు గమనిస్తే అమ్మాయిని అలా సినిమాకి తీసుకెళ్ళమనో ఇద్దరు కలిసి గుడికి రమ్మనో పంపించేవాళ్ళు. భర్తని ఎలా తాకట్టుకోవాలనేది అమ్మాయికి చెప్పేవాళ్ళు. అమ్మాయిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో అబ్బాయికి చెప్పేవాళ్ళు. ఒకసారి ఒకరిది పై చేయి అయితే ఇంకోసారి ఇంకొకటి అయ్యేది. అది లొంగబాటుకు మనం బానిసత్వం మనం అనుకోకూడదు. పట్టు విడుపు తెలియడమే ముఖ్యం. మనిషి ఆవేశంగా ఉన్నప్పుడు మాటలు చేతులు తప్పు దారిలో వెళ్తాయి. అందుకే కోపం తగ్గే వరకు కాస్త సమయంలోనే మౌనంగా ఉంది. ఆ తర్వాత మాట్లాడుకుంటే అనర్థాలు జరగవు. అప్పటికి అవసరమనిస్తే పెద్దవాళ్ళ సహాయం కోరవచ్చు. అలా కనుకనే మా వైవాహిక జీవితం మరొకటి చేత వేలెత్తి చూపించుకోకుండా ఇన్నేళ్ళు నడిచింది. ఇప్పుడు మీ జీవితాలు ఎలా సెల్ఫ్గా ఉంటున్నాయి? పెద్దలు అనే కాదు, మూడో వ్యక్తి ప్రయోజనం జోక్యం మీరు ఇష్టపడట్లేదు. దివ్యకి ఏ పని రాదన్నావు, నీకు వచ్చా?
ఆ అమ్మాయికి వంట చేత కాకపోవచ్చు, కానీ ఇల్లు నీట్గా అందంగా సర్ది నేర్పి ఉండొచ్చు. ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడుండొచ్చు, కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ బాగా తెలిసి ఉండొచ్చు. తన బలం తెలిసిన చోట నువ్వు పొగడటం నేర్చుకోవాలి. బలహీనతలను అర్థం చేసుకోవాలి, సర్దుకుపోగలగాలి. అలా ఆ అమ్మాయిని మనసు గెలుచుకోవాలి. నీ విషయంలో ఆ అమ్మాయి అలాగే ఉండాలి. ఇద్దరిలో ఎవరి వల్ల తప్పు జరిగినా వేలెత్తి చూపించడం కాక వేలదించి ముందుకు సాగడం అలవాటు చేసుకోవాలి. మానవ సంబంధాలు అనేవి ఎంత సున్నితమైన బంధాలు, చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ విజ్ఞానం నేర్పు ఉన్న వాళ్ళ జీవితాలు చిరకాలం బాగుంటాయి. ఇప్పుడు ఆవేశంలో విడిపోవాలనుకుంటున్నారు, సరే. ఇలాగే ఒంటరిగా ఎప్పటికీ బతకలేవు కదా. రేపు ఇంకో అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయితో మాత్రం నీకు నచ్చని విషయాలు ఉండవని గ్యారంటీ ఏముంది? అందుకే తొందరపడకు. ఇంకాస్త టైం తీసుకొని మరోసారి మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. ఇంతకీ నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు దివ్యకు చెప్పావా? అసలు ఉద్యోగపుత్రులు తప్ప మీ తరం పిల్లలు వెళ్ళి అయ్యాక మనసు విప్పి స్నేహంగా ఎప్పుడైనా మాట్లాడుకుంటారా? తను చిరాకు ఉన్నప్పుడు నువ్వే ఒక అడుగు ముందేసి చాలా అలసిపోయావు, కాసేపు రిలాక్స్ అవ్వు అని నీకోసం ఇవాళ వంట చేశాను అని చెప్పు చూడు, ఎంత మార్పు వస్తుందో. పొగతికి ప్రేమకి పనివాళ్ళు ఎవరు ఉంటారా అంటూ కళ్యాణి దంపతులు కొడుక్కి నచ్చచెప్పి కలిసి ఇంకొన్ని రోజులు వేచి చూడు, అప్పటికీ కలిసి ఉండలేమనిపిస్తే అప్పుడే ఆలోచించవచ్చు అని తాత్కాలిక పరిష్కారం చెబుతూ కొడుక్కి కౌన్సిలింగ్ చేశారు. ఇలా ఎవరో ఒకరు చెప్పుకొని ఈ కాలం పిల్లలు ఎగురతో జీవితాలు పాడు చేసుకుంటున్నారు. చదువులు ఎక్కువై సర్దుబాటు తక్కువ అవుతుంది. మనం అమ్మాయి తరపున అయినా అబ్బాయి తరపున అయినా పెళ్ళంటూ జరిగాక వాళ్ళిద్దరు మన పిల్లలే. వాళ్ళ జీవితాలు బాగుండటం మనకే ముఖ్యం. జీవితం గురించి అనుభవంతో ఆలోచించగలిగిన మనం ఒకడుగు ముందేసి వీలైతే జరగబోయే అనర్థాన్ని ఆపుదాం. పని జరిగినా జరగకపోయినా ప్రయత్నం అయితే చేసి చూద్దాం. అంత మంచి జరుగుతుందని ఆశిద్దాం అనుకున్నారు ఈ దంపతులు. కాస్త ఆందోళన, మరి కాస్త ఆశాభావంతో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.